ప్రియమైనవారులారా, ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగం కొరకై యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 10వ వచనం చదువుతానండి. ఇదిగో తన బాహువు తన పక్షమును ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది. ఇదిగో మీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, మరి 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెషయా చెప్తుంటున్నాడు, ఇదిగో మీ దేవుడు అంటున్నాడు. మరి మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు అనే కార్యాన్ని గురించి ఇక్కడ యూదాతో అంటే ఇశ్రాయేల్ ప్రజలతో, యూదా అని ఎక్కడెక్కడ వస్తుందో అక్కడంతా కూడా ఇశ్రాయేలీయులు అని అర్థం. అంటే తన జనులతో, తన ప్రజలతో ఇక్కడ యెషయా ద్వారా మాట్లాడే కార్యం ఏంటంటే ఇదిగో మీ దేవుడు అనేటువంటి కార్యం. కాబట్టి ఇది మన అంశము, ఇదిగో మీ దేవుడు. ఈ దేవుడు ఎటువంటి వాడైంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ యెషయా ద్వారా మనకు బయలుపరచబడుతున్నది. 10వ వచనంలో గమనిస్తుంటున్నాము, ఇదిగో మీ దేవుడు మరి తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది. కాబట్టి మన దేవుడు తన ప్రజల కొరకై సిద్ధపరిచిన బహుమానం ఉంటున్నది. మరి ఎవరెవరైతే ఆయన నమ్మింటున్నారో వారి కొరకై విశేషమైన బహుమానాన్ని సిద్ధపరిచినాడు. కాబట్టి తాను నమ్మిన బిడ్డల కొరకై ఆయన మరి ఎటువంటి యొక్క బహుమానం అంటే పరలోకములో మరి అది మన కంటికి కనబడలేదు, చెవికి వినడలేదు, హృదయములకు గోచరము కాని గొప్ప మరి కార్యములు మన కొరకై దాచిట్టున్నాడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన గొప్ప బహుమానం ఏంటంటే నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని ఆయన మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఆయనతో కూడా మరి సదా మరి జీవించేటువంటి ఒక మరి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి యేసుక్రీస్తులో మన దేవునిందు మనకి ఇది ముఖ్యమైన ఆశీర్వాదంగా ఉంటుంది అన్నమాట. రెండవదిగా మనం అక్కడ గమనిస్తున్నాము, అదే సమయంలో ఆయన ఏం చేస్తాడట, మరి ప్రభువుకు తానే యెహోవా తానే శక్తి సంపన్నుడు వచ్చును. ఆయన చేయి ప్రతీకారమైన ముందుగా నడుచున్నది. ప్రతీకారం ఉంటున్నది అంటే శిక్ష ఉంటున్నది. తన ప్రజలకైనా బహుమానం ఇస్తాడు, తను నమ్మిన వారికైనా బహుమానం ఇస్తాడు, తన ప్రజలైన వారికైనా బహుమానం ఇస్తాడు. ఆయన నమ్మని వారికి అక్కడ ఏముంటున్నది, శిక్ష ఉంటున్నది. కాబట్టి ప్రేమ సోదరి, ఈ కార్యము మరి పరిశుద్ధ గ్రంథములో మరి ప్రత్యేకంగా వ్రాయబడినదిగా మనం చూస్తున్నాం. ఏ విధంగా మరి శిక్ష విధించనట్టున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి పరలోకములో జీవగ్రంథమును వేరే గ్రంథమును ఇప్పుడేను మరి అక్కడ చూసినట్లయితే జీవగ్రంథములో పేరు లేని ప్రతివాడును మరి ఎవరి పేరైనా లేనట్లయితే వాడు అగ్నిగుండములో వేయబడును. అది నిత్యమైనటువంటి మరణము అనేటువంటి కార్యాన్ని. కాబట్టి యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడేట మరి నిత్య జీవం అనేటువంటిది బహుమానము, నిత్య శిక్ష అనేటువంటిది తీర్పు. కాబట్టి ఈ కార్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. అట్లాగే మరి 11వ వచనంలో ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. అంటే ఆయన యొక్క మరి భద్రత మనకి ఏ విధంగా ఉంటున్నది అనే కార్యం చూపిస్తుంది. టెండర్ కేర్ అంటారు. ఆయన యొక్క మరి సున్నితమైన భద్రత ఏ విధంగా నడిపిస్తాడంట, మరి గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెల మందను నడిపిస్తాడో మందను మేపుచు మరి పోషిస్తూ నడిపించేవాడు. అంత మాత్రం కాకుండా ఒకవేళ చిన్న చిన్నవిగా ఉన్నట్లయితే వాటిని రొమ్మును ఎత్తుకొని నడిపించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎంత భద్రముగా మనం ఎంతవరకు ఎత్తుకుంటాడంట, అదే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకుందని అంటున్నాడు. అంతవరకు ముదిం వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుని నడిపించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల అంత జాగ్రత్త కలిగిన వాడుగా ఉంటున్నాడు, అంత మరి సున్నితమైనటువంటి ఆదరణ కలిగిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని ఆ రెక్కల మీద వాటిని మోయినట్టు నేను యెహోవా వారిని నడిపించను. కాబట్టి ఇశ్రాయేలు ఏ విధంగా ఐగుప్తుల నుంచి విడిపించబడిన తర్వాత అరణ్యములో ఎట్లా నడిపించినాడంట, ఇక్కడ చెప్పడం కార్యం ఏంటంటే ఒక మరి పక్షిరాజు
తన యొక్క పిల్లల్ని ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో ఆ విధంగా ఆయన తన మరి హస్తముల కింద మోసినాడు. ఎట్లాగా మరి పగటి ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభమును, రాత్రి మరి చీకటి తగలకుండా వారికి అక్కడ అగ్నిస్తంభం నుంచి నడిపించినాడు. అంత జాగ్రత్తగా నడిపించిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన నడుపుదల ఎంతో, మరి ఆయన భద్రత ఎంతో గొప్పది. అట్లాగే మరి యెషయా గ్రంథము మన దేవుడు ఎటువంటి వాడు ఉంటున్నాడంటే, మరి మనం చూస్తున్నాం 40:12లో, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశం కొలిచి చూచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలత పాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములు తుడిచిన వాడెవడు, తూనిక చేత కొండలు తుడిచిన వాడెవడు. కాబట్టి ఇక్కడ తన హస్తముతో ఏం చేస్తున్నాడంట, మరి ఎంత బలమైన హస్తం అనేటువంటి దాన్ని చూపిస్తున్నాం. ఆయన శక్తిని చూపించబడుతున్నది. మరి ఆకాశ జలములు చూసిన వాడు ఉంటున్నాడు, మరి భూమి యొక్క తన మరి హద్దులు, అట్లాగే పర్వతములు తూచిన వాడు గాను, పొలను తూచిన, అంటే మైటీ హ్యాండ్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క బలమైన హస్తము అనేటువంటిది. కాబట్టి ఇదిగో నీ దేవుడు, మీ దేవుడు అనేటప్పుడు ఎటువంటి దేవుడు ఉంటున్నాడు, ఆయన తన ప్రజలను ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. తన ప్రజల కార్యం వారిని శిక్ష ఉంటున్నది. రెండవదిగా తన ప్రజలైన వారిని ఆయన ఎంతో భద్రంగా నడిపించేవాడు ఉంటున్నాడు. మూడవదిగా తన యొక్క శక్తితో మరి సమస్తమును చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన అధిక శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రభావం గురించి మరి 3 రకాలుగా, అంటే ఆయన త్రిత్వములో ఏ విధంగా అది బయలుపరచబడుతున్నది అనే కార్యం చూస్తాం. త్రిత్వముగా ఉంటున్న దేవుడు 3 రకమైన పోలికలు చూపిస్తున్నాడు ఇక్కడ. చూడండి, అదే 40:31 యెషయా గ్రంథము, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి పైకెగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్య లెక్క నడిచిపోదురు. కాబట్టి పక్షిరాజు వలె, జ్ఞాపకం పెట్టుకోండి, పక్షిరాజు అనేటువంటి పోలికని చెప్తున్నాడు. కాబట్టి ఇది తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటుంది. ఆయన పక్షిరాజు వలె, అంటే ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే రెండవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 23వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటున్నాడంటే, 37వ వచనం, సారీ, రైట్, 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచు నీ యుద్ధకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల కింద ఎలాగూ చేర్చుకునో అలాగూ నేను నీ పిల్లలు ఎన్నో వారు చేర్చుకుని ఉంటుంది, కానీ మీరు వెళ్ళకపోతిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు చెప్తుంటున్నాడు ఈ మాట యెరూషలేమును గురించి. అതാണ് ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేమును గురించి ఆయన మరెంతో మరి ఇక్కడ ఈ కార్యాన్ని చెప్తుంటున్నాడు అనమాట. అనేక సార్లు నేను మేము భద్రపరచాలని చూసుకున్నా కానీ ప్రవక్తలు చెప్పినారు, మరి అనేకమైన కార్యాలు మీరు చేశారు. అయితే నేను కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద, ఇక్కడ కోడి భద్రత అనేటువంటి దాన్ని మరి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కోడి వలె ఏ విధంగా వారిని భద్రపరచాలనుకుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 3వ అధ్యాయం 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీద వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురములే వచ్చి ఉంటున్నది అనేటువంటి కార్యం. కాబట్టి 3 పక్షులకు పోలికగా ఉంటున్నది. ఈ 3 కూడాను త్రిత్వానికి సాదృశ్యంగా ఉంటున్నది. పక్షిరాజు వలె తండ్రి అయిన దేవుడు, కోడి వలె మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కూడా కలిసి చేసేటువంటి కార్యం అంటే ఇదిగో నీ యొక్క దేవుడు. కాబట్టి మన దేవుడు అంటున్నాడు, ఆయన భద్రపరిచేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఆయన యొక్క బలమైన హస్తం కింద మనం ఎప్పుడే కానీ భద్రపరచబడే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా ద్వారా, మరి మీ దేవుడి మనలో బలపరచును, భద్రపరచును, ఆశీర్వదించుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి, మన దేవుడి మనలో ఆశీర్వదించి, భద్రపరిచి, నడిపించి, పోషించి, కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇదిగో మీ దేవుడు. కాబట్టి మన దేవుడు అంత గొప్పవాడుగా ఉంటున్నాడనే కార్యాన్ని మనం గుర్తించవలసి అనుకుంటున్నాం.